హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? హెల్దీ హౌస్ వైఫ్ ఛానల్కి స్వాగతం అండి. నేనండి మీ రజని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్తో నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. నేనేం తీసుకున్నానంటే మొలకలు, ఖర్జూరం, అలాగే జామకాయ, గ్రేప్స్. అదండి నా బ్రేక్ఫాస్ట్. ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోగానే లంచ్ నేను ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. కొంచెం తొందరగా బయటకు వెళ్ళే పని ఉందని ఇంకా నేను ఉల్లిపాయలు, టమాటాలు చాకుతో కట్ చేస్తే టైం చాలదని చెప్పి నా దగ్గర అలాగే చాపర్ ఉంది. అన్నీ కూడా చాపర్లో వేసేసాను అనమాట. నూనె వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఆల్రెడీ మనం చాపర్లో వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అది నేను వేసేసుకున్నాను. అది వేగుతూ ఉంటుండగానే మసాలా కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మసాలా ఇంకేం లేదండి. 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, చిన్న ముక్క అల్లం, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అదేవిధంగా ఒక 6 లవంగాలు, ఒక 3 యాలకులు, 1 స్పూన్ గసగసాలు మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇవన్నీ కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసి నేనైతే నానబెట్టుకున్నాను. ఎందుకంటే గసగసాలు అన్నది కొంచెం వాటర్లో నానితేనే మెత్తని పేస్ట్ లాగా వస్తుంది అనమాట. అందుకని అలా నానబెట్టాక చక్కగా పేస్ట్ చేసుకున్నానండి. అది నా మసాలా. ఇది ఎక్కడైనా చూసారా ఫ్రెండ్స్, మీకు గుర్తుందా? మా వీధి చివర చెట్టు ఉంటేను అక్కడ మా అమ్మగారు తెంపేసి తీసుకొచ్చారండి. మా చిన్న పాప, మా అమ్మగారు. నేను చాలా రోజుల తర్వాత తింటున్నాను అనమాట. చాలా తీయగా ఉంటుంది అది ఫ్రెండ్స్. దీని పేరు నేను అసలు మర్చిపోయానండి. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్, ఓకేనా?
అది ఫ్రెండ్స్, ఇక ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత చక్కగా టమాటా వేసి నీట్గా కలిపి ఒక్క 5 మినిట్స్ వదిలేస్తే చక్కగా ఆయిల్ అవి తేలుతుందండి. చూడండి ఫ్రెండ్స్, నూనె తేలుతుంది. ఉల్లిపాయ టమాటా చక్కగా ఉడికిన తర్వాత ఆయిల్ ఎప్పుడైతే తేలిందో ఇక ఓకే అనమాట. ఇక మనం చేపలు వేసేసుకోవచ్చు. ఈ లోపు నేను ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక సరిపడా కారం అలాగే సరిపడా సాల్ట్ వేసుకొని నీట్గా కలుపుతున్నాను. ఇక మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, గసగసాలు ధనియా మసాలా ఇవన్నీ పేస్ట్ అది వేసేసుకోవచ్చండి. అది వేసుకున్న తర్వాత అదే మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసి నీట్గా కడిగినట్టుగా కొంచెం అన్నమాట వాటర్ వేసి ఆ వాటర్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది సేమ్ ప్రాసెస్లో ఇక్కడ చికెన్ వేసేసుకుంటే చికెన్ కర్రీ అయిపోద్దండి. గసగసాలు వేసుకొని ఎంతమంది మసాలా చేసుకుంటారు చెప్పండి నాకు ఒకసారి. అలాగని మీరు ఎప్పుడైనా చికెన్ కర్రీ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టి ఒక 2-3 మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ కలుపుతున్నాను. ఎందుకంటే గసగసాలు వేసిన తర్వాత అవి అడుగు పడుతూ ఉంటుందన్నమాట, అలా కలపాలి. అంతేనండి. ఇక కొంచెం వేగిన తర్వాత ఇక చేప బొర్రలు వేసేసుకున్నాను అనమాట. కొంతమంది కళ్ళు తీసుకుంటారు, కొంతమంది చేప కళ్ళు తీరు. మనం చేసుకున్నటువంటి ఆ మసాలా గ్రేవీ మొత్తం కూడా ఫిష్కి పెట్టడానికి కొంచెం ఒక 5 మినిట్స్ ఉంచాలండి. అలాగ సిమ్లో పెట్టి ఇటు కలిపి అలాగ ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత నేను చింతపండు మగ్గది వేసేసుకున్నాను. ఇక పులుపు అంటారా, అది మీ ఇష్టం అండి. కొంతమంది ఎక్కువగా ఇష్టపడతారు, కొంచెం మంది తక్కువగా ఇష్టపడతారు కదా, అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కొంచెం ఎక్కువ ఉంటేనే చేప పులుసు బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాను ఒక 10 మినిట్స్ అయిన తర్వాత. ఇక ఒకసారి నంచి ఈ టైంలోనే మీకు పులుపు ఇంకా కావాలనుకుంటే మగ్గు వేసుకోవచ్చు, లేదు ఎక్కువ అనిపిస్తే వాటర్ వేసుకోవచ్చు. నాకు కొంచెం పులుపు అనిపించింది, సరే గ్రేవీ కూడా కొంచెం కావాలి కదా అని చెప్పి నేనైతే ఇంకొంచెం వాటర్ వేసుకున్నానండి. సాల్ట్ కొంచెం చాలకపోతే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అంతేనండి, చేపల పులుసు రెడీ. ఇలాగ మనం ఒక 10 మినిట్స్ చక్కగా మీడియం మంట మీద ఉంచేస్తే చక్కగా అయిపోద్ది. ఇక ఆ రకంగా నేను చేపలు ఇక ఆపేసాను అనమాట. ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ అయిన తర్వాత ఆపేసాను. ఇక అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అది అయిపోయిన తర్వాత వంట అయితే నేను ఫినిష్ చేసేసుకున్నాను. ఆల్రెడీ కొంచెం గిన్నెలు ఉన్నాయన్నమాట మార్నింగ్వి. అదే ఇప్పుడు నేను వంట చేస్తున్నప్పుడు ఇంకొన్ని వస్తాయి కదా, ఇక అన్నీ కలిపి కిచెన్ ఏం బాగోలేదని చెప్పి ఇక చేప ఇంకవన్నీ చేసాం కదా, ఎక్స్ట్రా గిన్నెలు అన్నీ వచ్చాయి. ఇక అవి ఇవి అన్నీ కలిపి కూడా ఇంకా నేను కిచెన్ పని పెట్టానండి. ఇంకా క్లీనింగ్ సెక్షన్లోకి వెళ్ళిపోయాను.
కొంచెం గిన్నెలు ఎక్కువ అయింది ఫ్రెండ్స్, ఎందుకంటే నేను మీకు చూపించలేదు. పులిహోర కూడా మార్నింగ్ నేను తాలింపు పెట్టాను అనమాట. అక్కడ పులిహోర, ఇంకా పప్పు, ఇంకా వైట్ రైస్, అలాగే ఇప్పుడు మీకు చూపించినటువంటి చేపల పులుసు అనమాట, చేప బుర్రల పులుసు. ఇవన్నీ చేసేసరికి గిన్నెలు ఎక్కువ అయ్యింది. ఇక అందుకని, ఎందుకంటేనండి నాకు తెలుసు ఇవన్నీ అవుతున్నప్పుడు స్టవ్ ఇంకెలానో ఇది అయిపోద్దని చెప్పి ఫస్ట్ లంచ్ అనేది నేను ప్రిపేర్ చేశాను. ఇక అది అయిన తర్వాత ఇక నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. స్టవ్ ఎప్పుడు కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఫినిషింగ్లో మాత్రం టిష్యూ పేపర్ తుడుస్తానండి. మీరు ఎప్పుడైనా అలా చేస్తారా? ఒకసారి చెయ్యండి. చేయడం వల్ల మీరు ఎంత క్లాత్తో తుడిచినా సరే అక్కడక్కడ కొంచెం వాటర్ మార్కులా ఉంటాయి కదా, ఫినిషింగ్లో లాస్ట్లో మాత్రం ఒక్కసారి టిష్యూ పేపర్తో నీట్గా మీద ఉన్నటువంటి గ్లాస్కి నీట్గా తుడిచేస్తే మంచి షైనింగ్ వస్తుందండి స్టవ్. మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటుందా ఫ్రెండ్స్? హడావిడిగా ఉంటే నాకు చెప్పండి. ఈలోపు మా హస్బెండ్ కొంచెం వేగంగా వచ్చారండి. లంచ్ నాకు పెట్టేస్తే నేను బయటకు వెళ్ళాలని చెప్తాను. పులిహోర తింటానన్నారు. ఇక పులిహోర, కొంచెం చికెన్ కర్రీ, అలాగే దోసకాయ అండి. ఇక తనకి నేను లంచ్ పెట్టేశాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, వీలైతే కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.